బీజేపీ హిందుత్వ గురించి మాట్లాడకపోవడం చాలా మంచిది. హిందూయిజం వేరు, బీజేపీ లేకంటే పొలిటికల్ హిందుత్వ వేరు. మోదీ ఫలానా కార్తీక మాస వనభోజనాలు ఉన్నాయి రమ్మని నాకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇస్తే కూడా నేను పోను. ఎందుకంటే మతం గురించి మాట్లాడదలుచుకోలేదు. నాకు మొత్తం నా టోటల్ ఫోకస్ వచ్చేసి పొలిటికల్ ఫోకస్. తమ్మి నువ్వు మొత్తం మతం తిప్పుతున్నావు. ఇప్పుడు నువ్వు మతం గురించి కాకుండా కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ గురించి అడుగు చెప్తా. ఎందుకంటే ప్రజలకి మతం తిండి పెట్టదు. పొలిటికల్ గా వాళ్ళు నాలెడ్జ్ ని పొందితే వాళ్ళు ఏమన్నా ఎదుగుతారు. అంటే ఎందుకంటే ఈ మతం అనేది ఎందుకు వస్తుందంటే ఇక్కడ బేసిక్గా బీజేపీలో మతం సపరేటు, దేవుడు సపరేటు, పొలిటికల్ సపరేట్ అని లేదు. ఇప్పుడు ఇక్కడ సమస్యనే ఏంటిదంటే బీజేపీ హిందుత్వ గురించి మాట్లాడకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రజలు కామన్ మ్యాన్ హిందూయిజం వేరు, బీజేపీ లేకంటే పొలిటికల్ హిందుత్వ వేరు. హిందూయిజం హిందుత్వ ఇక్కడనే క్లియర్ కట్గా అర్థమైపోయింది. హిందూయిజం గురించి నేను మాట్లాడడానికి ఏ ఉండదు. ఎందుకంటే హిందూయిజం కి సంబంధించి హిందూయిజం ని ఫాలో అయ్యే వాళ్ళు ఉగాది పండుగ ఉంది పచ్చడి తీసుకుంటే నేను కళ్ళకు అద్దుకొని తాగుతా వాళ్ళ కోసం. అందులో నాకు ఏ కల్మషం కనిపించదు. అందులో దేవుడు కనిపించినా గానీ నాకు వాళ్ళ ముఖంలోనే కనిపిస్తాడు. దేవుడు వాళ్ళ ముఖంలో కనిపించినా కానీ చాలా నిజాయితీగా చాలా మంచిగా అనిపిస్తాడు. 2 సెకండ్లు నాకు దేవుని నమ్మేద్దాం అనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ అ నాస్తిక్. ఇటువైపు వద్దాం. ఇప్పుడు మోదీ ఉన్నాడప్ప. మోదీ ఫలానా కార్తీక మాస వనభోజనాలు ఉన్నాయి రమ్మని నాకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇస్తే కూడా నేను పోను. ఎందుకంటే అన్నం పెట్టేటోడు దేవునితో సమానం. కానీ ఆయన అన్నం పెడితే కూడా నాకు దేవునిలా కనిపించాడు. మరి ఈడ కనిపించిన దేవుడు ఆడ కూడా కనిపించాలి కదా. ఎందుకంటే వాళ్ళు కేవలం దేవుణ్ణి వ్యాపారం కోసం, రాజకీయం కోసం, పదవి కోసం, పవర్ కోసం వాడుకుంటున్నప్పుడు దేవుని పేరు చెప్పి ఓట్లు గుద్దించుకుని తర్వాత దేవుడే అసలైన ఒకవేళ దేవుడు అంటూ ఉంటే ప్రకృతి కంటే ఎవరు దేవుళ్ళు? సో ప్రకృతి బిడ్డలైనటువంటి ఆదివాసులనే అంతం చేస్తున్నటువంటి వాళ్ళల్లో నాకు ఏ దేవుడు కనిపిస్తాడు? వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే కదా. మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి హిందుత్వాన్ని చూసి నేను ఎట్లా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను ఎట్లా మనసు మార్చుకొని హిందూయిజం వైపు తిరుగుతా? అదే అంటే ఇక్కడ నేను అంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతసేపు చేసినా అది నటన మాత్రమే. పార్టీ ఫిరాయింపు జరిగిందంటే నురుతా ఇంకో బొట్ట అని ఉంటుంది, బొట్టే లేకుండా కావాలంటే ఆయన ఒకవేళ ఏదైనా ఇస్లాం పార్టీలో జాయిన్ అయితే అక్కడ వెంటనే ఇన్ని సంవత్సరాలుగా నేను నమాజ్ చేసిన కాబట్టి నా నెత్తి మీద ఈ మరకుంది అని చెప్పేసి చెప్పిన ఆశ్చర్యం లేదు. హిందూ మతం గురించి మనం వద్దనుకున్నప్పుడు, పొలిటికల్ పరంగానే మనం వద్దాం అనుకున్నప్పుడు ఒక విషయం ఏంటంటాక ఇక్కడ మోడీ డైవర్షన్ జరుగుతుంది, డైవర్షన్ చేస్తున్నాడు ప్రజల్ని అని ఒక మాట వస్తుంది. నిజమేనా? అంటే ఏ పరంగా అంటే ఇందాక నేను ఏదో చూసా, క్వశ్చన్స్ వస్తాయి కదా మన దగ్గరికి. అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమన్నాడంటే రైతులు ఒకవేళ ధర్నా చేస్తున్నారు అనుకుందాం, దేశమంతా ధర్నా వైపు చూస్తున్నప్పుడు ప్రతి రాష్ట్రం నుంచి రైతులందరూ కదిలే పరిస్థితి వచ్చినప్పుడు మోడీ సింపుల్గా హర్ ఘర్ మే తిరంగ జెండా అంటాడు. అప్పుడు నువ్వు నేనేం మాట్లాడుకుంటావు అంటే నీ ఇంటికి జెండా వచ్చిందా, నా ఇంటికి జెండా వచ్చిందా అని మాట్లాడుకుంటున్నా. నీ ఇంటి నుంచి రైతుకొని వాడికి ఎవరన్నా పంపినావా అనే ప్రశ్న రాదు. అది కాదా ఉన్న విషయాన్ని మర్చిపోతున్నా. అదే ఇప్పుడు వాస్తవాల్ని మర్చిపోవాలి ప్రజలు. ఇప్పుడు నువ్వు వాస్తవ ప్రపంచంలోనే బ్రతికితే నువ్వు ప్రశ్నిస్తావు. ప్రశ్న అనేది పాలకుడికి మెడ మీద కత్తి లాంటిది, పీక మీద కత్తి లాంటిది. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు వాస్తవానికి సంబంధించి వర్తమానానికి సంబంధించి మాట్లాడరు. అందుకనే అచ్చేది నచ్చేది అంటారు. అచ్చేది ఎప్పుడో సచ్చినాక వస్తాయి. ఆ సచ్చినాక వచ్చే అచ్చేది గురించి చెప్తారు. కానీ ఈ రోజు సావు బతుకుల మధ్య ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులను వాళ్ళు మాట్లాడరు. అవి ప్రజల దాకా చేరని ఇడవినికి ఆల్రెడీ ప్రజలు ఆక్సిజన్ మీద ఉంటారు, వెంటిలేటర్ మీద కూర్చుంటారు. కానీ పాపం ఈ ప్రజలకి ఈ వెంటిలేటర్ ఇచ్చి కాపాడుతున్నది మోదీయే అనేది. ఆ వెంటిలేటర్ ఎవడి వల్ల వచ్చింది, మోడీ వల్ల వచ్చింది అనేది వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళు రియలైజ్ అవ్వరు. నా బాధ ఇది.